సూర్యాపేట జిల్లా నాగారం మండలం పనిగిరి గ్రామం మరియు దమ్మచెక్కాపూరి బౌద్ధ క్షేత్రం యొక్క దారి. ఆ దారిలోనే ఇక్కడ ఒకప్పుడు ఈ ఊరు ప్రజలు నివసించిన హ్యాబిటేషన్ సైట్ అంటారు. ఇక్కడ ఈ ఊరు ప్రజలంతా ఇక్కడ నివసించి ఉన్నారు. దానికి సంబంధించిన ఆనవాళ్ళు కూడా ఇక్కడ ఆ చెట్ల కింద మనకు అవపడుతున్నాయి. అదేవిధంగా మనకు తవ్వకాలలో బయలుపడిన విగ్రహాలన్నిటినీ పనిగిరి బౌద్ధ క్షేత్రం యొక్క మ్యూజియంలో భద్రపరచడం జరిగింది. పనిగిరి అంటే పాలీ భాషలో పని అంటే జ్ఞానం అని, గిరి అంటే కొండ అని అర్థం. అందుకే పనిగిరి అని పిలుస్తారు. ఈ పనిగిరి బౌద్ధ క్షేత్రం చుట్టే నాగారం, గాజులబండ, తిరుమలగిరి, వర్ధమాన కోట బౌద్ధ క్షేత్రం సంబంధించిన ఆనవాళ్ళు మనకు కనబడడం జరుగుతున్నాయి. దారికి ఎదురుగానే మా ఊరి రామాలయం. ఇక్కడ ఉన్న సీతమ్మ వారి విగ్రహాన్ని భద్రాచలం తీసుకెళ్లడం అనేది హర్షించదగ్గ విషయం. ఇక్కడ బౌద్ధ క్షేత్రం సంబంధించిన కొన్ని ఆనవాళ్ళు ఇక్కడ లిఖించడం జరిగినది. అదేవిధంగా ఇక్కడ నుండే మన ప్రసిద్ధిగాంచిన బౌద్ధ క్షేత్రానికి దారి. మన వెళ్తున్న మార్గంలోనే దానికి సంబంధించిన నోటీసులు ప్రభుత్వం వారు బోర్డుపై వివరంగా రాయడం జరిగింది. అది 3 భాషలలో క్లుప్తంగా వివరించడం జరిగినది. అదేవిధంగా గుట్ట మీద నుండి వెళుతున్న మార్గంలో చుట్టుపక్కల పరిసర ప్రాంతాలన్నీ చాలా అందంగా అవపడడం జరుగుతున్నది. గుట్ట మీద మనం వెళ్తున్న మార్గంలోనే చెరువు దగ్గర సమాధుల నిర్మాణం మనకు అవపడతాయి. అదేవిధంగా బౌద్ధ క్షేత్రానికి మనం దగ్గరికి వచ్చాము. ఇది బౌద్ధ క్షేత్రం యొక్క ముఖద్వారము. దాని లోపలికి వెళ్ళగానే మనకు ఈ 2 చైత్యాలు అవపడడం జరుగుతుంది. ఈ 2 చైత్యాల మధ్యలోనే మనకు దారి ఇవ్వడం జరిగినది. ఈ 2 చైత్యాల మధ్యలోనే ముఖద్వారం. ఇలా మనం ముందుకు వెళ్తుంటే ఇక్కడ ఒక మెడిటేషన్ హాల్ మొత్తం నిర్మాణం పిల్లర్లతో నిర్మాణం చేయడం జరిగినది. ఇది చైత్యాలకు పైకెక్కడానికి మెట్లు నిర్మించడం జరిగినది. ఆ పిల్లర్లతోనే ఈ మెడిటేషన్ హాల్ను నిర్మాణం చేయడం జరిగినది. ఈ మధ్యలో ఇటుకల చుట్టూ నిర్మాణం చేసి మధ్యలో పాలరాతితోనే పిల్లర్ యొక్క నిర్మాణం మనకు కళ్ళకు కట్టినట్టుగా అవపడుతున్నాయి. ఓ చైత్యాలు, ఆ 2 చైత్యాలకు మధ్యలో దారి మరియు చైత్యాల పైకి వెళ్తాందుకు మెట్ల నిర్మాణం జరిగింది. ఇక్కడ నుంచే హీనయాన మహాయాన బౌద్ధ భిక్షువులు ఇక్కడి నుంచే బోధనలు చేయడం జరుగుతుంది. ఇక్కడ మనం చూస్తున్నాము. అంటే కొంచెం ముందుకు వెళ్తుండగా ఇక్కడ మెట్ల నిర్మాణం. ఈ మెట్ల నిర్మాణం నుండి ముందుకెళ్తే ఇక్కడ అన్ని గదుల యొక్క నిర్మాణాలు మనకు కళ్ళకు కట్టినట్టు అవపడుతున్నాయి. ఈ గదులు ఒక్కో బిక్కుకు ఒక్కో రూమ్ లెక్క గదుల నిర్మాణం చేయడం జరిగినది. అదేవిధంగా ఇక్కడ కూడా మళ్ళా పైకి మహాస్తూప దగ్గరికి వెళ్తానికి మెట్ల నిర్మాణం చేయడం జరిగినది. ఇక్కడ కూడా గదుల నిర్మాణం చాలా చక్కగా మనకు చూపించడం జరుగుతున్నది. ఈ గదులలో బౌద్ధ భిక్షుల యొక్క మట్టి పాత్రలు మరియు వాళ్ళ యొక్క పూసలు, వెముకలు మనకు తోకలలో బయలుపడడం జరిగినది. ఇవి బౌద్ధ భిక్షుల యొక్క రూములు. ఇక్కడ పొడుగుత బౌద్ధ భిక్షుల యొక్క రూములు మనకు కళ్ళ కట్టినట్టుగా అవపడుతున్నాయి. అది మెడిటేషన్ హాల్. ఇంకా కొంచెం ముందుకెళ్తుండగా వరుసగా ఇట్లా గదుల యొక్క నిర్మాణం మనకు చూపించడం జరుగుతుంది. 2018 తవ్వకాల్లో మనకి ఇక్కడ డంగుసున్న విగ్రహం బయలుపడడం జరిగింది. ఈ 16 ఎకరాలలో 6 నుండి 7 సార్లు తవ్వకాలు చేయడం జరిగింది. దానిలో విశిష్టమైన శిల్ప సంపద బయలుపడడం జరిగింది. 200 పైగా గదులు, 4 చైత్యాలు, 4 ధ్యాన మందిరాలు, ఓ మహాస్తూప, 2 ఊటి స్తూపాలు బయలుపడడం జరిగింది. విశిష్టమైన శిల్ప సంపద ఇక్కడ నుండే బయలుపడడం చాలా గొప్పైన విషయం. ఇక్కడ బౌద్ధ భిక్షులకు సంబంధించిన ప్రతిదీ కూడా ఆనవాళ్ళు గదులలో బయలుపడడం జరిగినది. ఇక్కడ ఓటి స్తూప నిర్మాణం, అది చిన్న ఓటి స్తూప నిర్మాణం. అటు చూస్తే చెరువు, ఆ చెరువులో బౌద్ధ భిక్షుల యొక్క సమాధులు మనకు అక్కడ అవపడతాయి. ఇక్కడ
పెద్ద బౌద్ధ విహారం అంటారు కదా, పెద్ద మెడిటేషన్ హాల్, ఇక్కడ సమావేశ మందిరం అంటారు. ఇవన్నీ పిల్లర్లతోనే నిర్మాణం చేయడం జరిగినది. చుట్టూ గోడ పెట్టి మధ్యలో పాలరాతితో పిల్లర్ల యొక్క నిర్మాణం చేయడం జరిగినది. ఇక్కడ 2 చైత్యాలు మనకు అవపడతాయి. ఓ చైత్యాలకు వెళ్ళే దారి అవి మెట్ల నిర్మాణం చాలా చక్కగా నిర్మాణం చేయడం జరిగినది. ఈ మెట్ల నుండే చైత్యాలకు పైకి ఎక్కడం జరుగుతుంది. ఈ చైత్యాలకు పైకి వెళ్ళే దారి. ఇక్కడ 2 చైత్యాలు మనకు కళ్ళ కట్టినట్టుగా అవపడుతున్నాయి. ఇక్కడ హాఫ్ మూన్ అంటే సగం చంద్రుడితో నిర్మాణం చేసిన బండలు మరియు పాలరాతితో మెట్ల నిర్మాణం చేయడం జరిగినది. ఈ విధంగానే మనం చైత్యాల పైకి వెళ్ళే దారి. ఈ చైత్యాల మధ్య హీనయాన మహాయాన సంబంధించిన గురువులు ఇక్కడి నుంచి ఉపదేశం చేయడం జరుగుతుంది. ఇక బౌద్ధ భిక్షువులకు ఇదే ఓ చైత్యం. దీనిపైన బౌద్ధ భిక్షువు కూర్చొని హీనయాన మహాయాన గురువులు ఇక్కడి నుంచే బౌద్ధ బోధనలు చేయడం జరిగినది. ఇది ఒక చైత్యం. మరియు అదేవిధంగా కొంచెం మనము ముందుకెళితే యథావిధిగా మరొక చైత్యం మనకు అవపడుతుంది. ఇది చాలా నీట్గా అవపడుతుంది. ఇదే దాని మీద కూర్చొని బౌద్ధ భిక్షు హీనయాన మహాయాన సంబంధించిన బౌద్ధ భిక్షులు ఇక్కడి నుంచే ఇక ఉన్న బౌద్ధ భిక్షులకు ఉపదేశం చేయడం జరుగుతున్నది. ఇదే మీ చిన్న మినీ స్తూప లాంటిది, దాని మీద కూర్చొని ఉపదేశం చేయడం జరుగుతుంది. అదేవిధంగా కొంచెం మనం ముందుకొస్తే ఇక్కడ పెద్ద బౌద్ధ విహారం, ఇక్కడ సమావేశ మందిరం మళ్ళీ పిల్లర్లతోనే నిర్మాణం చేసి అవపడుతున్నది. ఇక్కడ నుంచి చూస్తే చాలా దగ్గరగా పిల్లర్ యొక్క నిర్మాణం. అది మహాస్తూపకు వెళ్ళే దారి. ఇక్కడ మెట్ల యొక్క నిర్మాణం. ఇక్కడ మహాస్తూపాలో మహాయాన హీనయాన సంబంధించిన బౌద్ధ భిక్షుల యొక్క ఆనవాళ్ళు 5 రకాల ఆనవాళ్ళు బయలుపడడం జరిగింది. ఇదే మహాస్తూప. ఇది చాలా చక్కగా నిర్మాణం చేయడం జరిగినది. ఇక్కడి నుంచే ఈ మహాస్తూప లోపట బౌద్ధ హీనయాన మహాయాన సంబంధించిన భిక్కుల యొక్క ఆనవాళ్ళు 5 రకాల ఆనవాళ్ళు స్తూప కింద బయలుపడడం జరిగింది. స్తూప చుట్టూ డంగు సున్నంతో మరియు సిమెంటుతో ప్లాస్టింగ్ చేయడం జరిగింది. ఇది అలా చేసుడు సరైన విషయం కాదు. అయినా భద్రంగా ఉంచడం కోసం అలా చేశారు. ఊటీ స్తూప, ఊటీ స్తూప అంటే ఇది చిన్న స్తూపం అంటారు. ఇది మహాస్తూపకు సంబంధించిన చిన్న ఆనవాళ్ళు ఊటీ స్తూప. అది ఇక్కడి నుంచి చూస్తే పనిగిరి చాలా ప్రశాంతంగా అందంగా అవపడడం జరుగుతుంది. ఈ ప్రదేశం నుండి చాలా ఎత్తైన ప్రదేశంలో బౌద్ధ భిక్షువులు సురక్షితమైన ప్రాంతంలో గుట్టపైన బౌద్ధ క్షేత్రం నిర్మాణం చేయడం అనేది చాలా గొప్పైన విషయం. 1948 ఖ్వాజా మహమ్మద్ అనేక మారు తవ్వకాలు చేయడం జరిగింది. ఇక్కడ శాతవాహనులు మరియు ఈక్షాకుల కాలం నాటి శాసనాలు బయలుపడడం జరిగింది. అదేవిధంగా ఈ పనిగిరినే ఒకప్పుడు దీన్ని దమ్మచెక్కపురిగా పిలిచేవారు. అదేవిధంగా వీరపురుష దత్తుడు విహించిన శాసనాలు ఇక్కడ బయలుపడడం జరిగింది. అదేవిధంగా ఇక్కడ రోమన్ నాణాలు మరియు శాతవాహనులు మరియు ఈక్షాకుల నాణాలు మరియు పంచమార్పిడి నాణాలు బయలుపడడం జరిగింది. ఈ మహాస్తూపకే దాని ప్రక్కన ప్రకృత భాషలో ఆ లిపిలో మనకి ఇక్కడ చెక్కడం జరిగినది. ఇది చాలా స్పష్టంగా మనకు దగ్గరగా చూపిస్తున్నాము. ఇదే పనిగిరి బౌద్ధ క్షేత్రం యొక్క చరిత్ర.